రాజకీయాలపై మరోసారి స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. రాజకీయాలు కాదు, నటనే తన తొలి ఆప్షన్ అని చెప్పారు. తొలి నుంచి నటుడిని కావాలనే అనుకున్నారని ఓ ఇంటర్వ్యూలో జూనియర్ స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులో తొలి సినిమా చేశానని, అప్పటి నుంచి నటనపైనే ఫోకస్ చేశానన్నారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన కోసం లక్షలాది మంది టికెట్లు కొంటున్నారని చెప్పారు. ఇంతమంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా తనకు ఆనందంగా ఉందన్నారు తారక్. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎంతవరకు కూడా మనం తక్కువ చేయలేము. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర కూడా జూనియర్ ఎన్టీఆర్ వేసిన విషయం తెలిసింది. ఎందుకంటే నందమూరి తారక రామారావు కుటుంబంలో ఎంటైర్ 7 మగ సంతానం, 7 ఆడ సంతానంలో పలువురు హీరోలు కూడా అయ్యారు. హరికృష్ణతో పాటు అలాగే నందమూరి బాలకృష్ణ కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా అదే తాత హావభావాలు, తాత యొక్క లెగసీని ప్రస్తుతానికి లెగసీని మెయింటైన్ చేస్తున్న ఏకైక నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. 2009 ఎలక్షన్ సందర్భంగా కూడా మహాకూటమి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కూడా తన తాతను గుర్తు చేస్తూ పాత రోజులుగా కూడా ఆ కాకి చొక్కాలు వేసుకొని ఒక కార్మికుడి గెటప్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ హావాభావాలు, ఆ వ్యవహార శైలితో పాటు ఆ మాట తీరు యావత్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజల్ని కూడా చాలా ఆకట్టుకున్నాయి. అప్పట్లో కూడా భవిష్యత్తులో కూడా వదంతులు వ్యాపించాయి. టీడీపీకి మరో వారసుడు వచ్చాడు, నందమూరి తారక రామారావు లెగసీని అటు రాజకీయాల్లో కూడా కొనసాగించే నాయకుడు వచ్చాడంటూ కూడా పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల చేత నందమూరి తారక రామారావు తన కెరియర్ అంటే నటన, తన ప్రొఫెషన్ యాక్టింగ్ కావడంతో తను టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ ఫిలిం స్టార్ గా కూడా కొనసాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనే రాజకీయాలకి ఎక్కువ ఫుల్ టైం ఇవ్వకుండా తన కెరియర్ మీదనే ఫుల్ ఫోకస్ గా ఉండి ఇటు ఫిలిం ఇండస్ట్రీని తను చేయబోయే సినిమాలపైనే కూడా ఎక్కువ దృష్టి పెట్టారు. దాదాపు 15 సంవత్సరాలుగా కూడా ఆయన పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారని చెప్పుకోవాలి. మధ్యలో కూడా కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి కాస్త దూరం పెరిగిందని, అందుకే 2014లో రాష్ట్ర విభజన జరిగాక కూడా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ ని పిలిచి అక్కడ స్టేజ్ కింద కూర్చోబెట్టడము, మిగతా వాళ్ళందరినీ కూడా డయాస్ పైన కూర్చోబెట్టడము, కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ని కార్నర్ చేయడము, జూనియర్ ఎన్టీఆర్ కి ప్రయారిటీ ఇవ్వట్లేదని కూడా అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. తన వారసుడిగా నారా లోకేష్ కి ఎక్కువ ప్రయారిటీ, తననే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన తర్వాత నడిపించే ఏకైక వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అనేది కూడా మరో వాదన ఉంది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తనను పాలిటిక్స్ లో రావాలని ఒత్తిడి కూడా చేశారు గతంలో. అయితే మొన్న రీసెంట్ గా దేవర మూవీ కూడా హిట్ అయింది. దేవర మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాదాపు 14 రోజుల పాటు టికెట్ రేట్ పెంచుకొని కూడా సినిమాని ఆడించొచ్చు అని కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఇమ్మీడియట్ గా మళ్ళీ ఆ విషయం కాస్త హైకోర్టుకు వెళ్లడము, కోర్టు దాన్ని 10 రోజుల్లోకి పరిమితం చేయడము, దీని వెనుకల కూడా ఒక విస్తృత ప్రచారంలో ఉంది. దీనిని కావాలని ఈ జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ఈ దేవరకి మంచి టాక్ రావడంతో కావాలనే కలెక్షన్లు తగ్గించే ప్రయత్నంలో కొంతమంది ఇటు చంద్రబాబు నాయుడుకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్ కి గ్యాప్ పెంచేందుకే ఇది చేశారంటారు. కానీ అది అఫీషియల్ గా అది జ్యుడిషియరీ కోర్టు నుంచి వచ్చింది కాబట్టి ఈ స్పెక్యులేటివ్ ఈ ప్రచారాలు అవి గడిచిన కొద్ది రోజులుగా కూడా నడుస్తున్నాయి. అయితే తాజాగా ఇవాళ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై మరో స్పందించారు. రాజకీయాలు కాదు, నటనే తన తొలి ఆప్షన్ అని కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. తొలి నుంచి నటుడినే కావాలని అనుకున్నానని కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులోనే తొలి సినిమా చేశారని, అప్పటి నుంచి నటన పైనే ఫోకస్ చేశారని అన్నారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన కోసం లక్షలాది మంది టికెట్లు కొంటున్నారని చెప్పారు. ఇంతమంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా తనకు ఆనందంగా ఉందని కూడా జూనియర్ ఎన్టీఆర్ పేర్కొనడము. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఇండైరెక్ట్ గా కూడా మెసేజ్ ఏమి ఇచ్చారంటే, నేను రాజకీయాల పట్ల కంటే నాకు సినిమా కెరీర్ ఇంపార్టెంట్ అన్న విషయం కూడా ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో
నారా లోకేష్ టీడీపీ పార్టీకి ముందుకు నడిపిస్తారా, లేకపోతే లాస్ట్ మినిట్ లో నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ప్రయారిటీ ఇస్తారా అనేది కూడా చూడాలి. ఎలాంటి సమీకరణాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారబోతున్నాయి అనేది మనం 5 ఏళ్లు వేచి ఉండాల్సిందే. వైశాలి రోజుకో వార్త రావడంతో ఇలా క్లియర్ గా చెప్పారని అనుకోవచ్చా? డెఫినెట్ గా 100% ఖచ్చితంగా తన ఫోకస్ అంతా తన కెరీర్ పైనే ఉందని కూడా ఆయన చాలా ఇండైరెక్ట్ గా కూడా ఇది మెసేజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మనం వైశాలి.